అప్పుడు ఇంకా గజేంద్రుడు చేసేదేమీ లేక 1000 ఏళ్ల యుద్ధం పూర్తయ్యాక భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. దాంట్లో విశేషాలన్నీ రేపు చెప్పుకుందాం. వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు. అది లోపలికి లాగుతోంది, ఈయన బయటికి లాగుతున్నాడు, తెమలడం లేదు. ఒక్కసారి తొండం పైకెత్తాడు. అంత తొండం పైకెత్తినప్పుడు కూడా ఆయనకు అనిపించింది, ఏదో ఇస్తే కానీ భగవంతుడు కూడా రాడు కదా అని. ఆ సరస్సులోనే తాను తెంపి పడేసిన పద్మం ఒకటి తీసుకున్నాడు. ఆ తొండం చివర పద్మం ఉండేలా పద్మాన్ని పైకెత్తాడు. నానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరిణీనాథుండనైయుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతంత ఛాయలందుండక ఈ నిరాశను ఇటేల వచ్చితి, ఈ నిరాశనిటేల వచ్చితి భయం బెట్లోగదే ఈశ్వరా. ఎవని చేజనించు జగము ఎవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలమున సాక్షియగుచు అయ్యకలంకుని ఆత్మమూలుని అర్ధిదలంతో లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని, లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకంబగు పెంచీకటి గవ్వలనెవ్వడు వెలుంగును ఏకాకృతి వెలుంగు. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకంబగు పెంచీకటి గవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుంగును అతనినే సేవింతున్. నర్తకుని భంగి పెక్కగు రూపంబులనాడు, నర్తకుని భంగి నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నాడుచుండి మునులున్ దివిజుల్ నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నాడుచుండి మునులున్ దివిజుల్ కీర్తింపనేరెవ్వని ఎవ్వని వర్తన మొరులెరుగరు, ఎవ్వని వర్తన మొరులెరుగరు అట్టివానిను తింతున్. కలడందులు దీనులయడ కలడందులు పరమయోగి గణముల పాలన్, కలడందులు దీనులయడ కలడందులు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండ నెడువాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. నా గడ్డపడరాడే నలిన సాధువులచే పడిన సాధుల గడ్డపడెడువాడు, చూడడే నా పాటు చూచుల చూడక చూపుల చూడక చూచువారల కృప చూచువాడు, చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు, అఖిల రూపులు తన రూపమైన వాడు, అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యంతములు లేక అడరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వేగరాడే, వినడే చూడడే తలపడే వేగరాడే. ఒక్కింతయు లేదు. ఇన్ని పద్యాలు పాడినా రాలేదండి. 20 పద్యాలు రాశాడు పోతనగా, 20 పద్యాలు పాడినా రాలేదు. ఈ పద్యానికి వచ్చాడు. మొదటి పద్యానికి ఎందుకు రాలేదో, ఈ పద్యానికి ఎందుకు వచ్చాడో చెప్పుకుంటే గజేంద్ర మోక్షణం సరిగ్గా అర్థం.
ఈ పద్యంలో ఏమంటున్నాడు అంటే, లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠవుందెప్పెను మూర్ఛ వచ్చే తనుగుండశ్యన్ శ్రమం బయ్యడన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్గదే దీనునిన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్గదే దీనునిన్ రావే ఈశ్వరా రావే ఈశ్వరా కవవే వరద సంరక్షించు భద్రాత్మక శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. ఇంత తీవ్రంగా ప్రార్థించిన మొదటి పద్యానికి ఎందుకు రాలేదో తెలుసా? ఆ పద్యంలో అంతరార్థం ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాం తచ్ఛాయలందుండక ఈ నిరాశని తేల వచ్చితి భయం బెట్లోగదే ఈశ్వరా. మనిషికి ఎప్పుడు 3 గుణాలు వెంటాడుతూ ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దాని బాపతు అహంకారాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. నేను ఇందులో చాలా గొప్పవాడిని, నేను ఇందులో చాలా గొప్పవాడిని. ఈ పద్యంలో తామసాహంకారం, రాజసాహంకారం, సాత్విక అహంకారం 3 ఉన్నాయి. అందుకే ఈ పద్యం అయ్యాక కూడా లక్ష్మీదేవి ఆ ఏదో పిలుస్తోంది అంటే వద్దు ఇంకో ఆటై అన్నాడు ఆయన. పాచికలు ఆడుతున్నాడు అక్కడ. ఇంకో ఆటై, నువ్వు బాకీ పడ్డావు 10 రూపాయలు, లక్ష్మీదేవి బాకీ డీని, నువ్వు బాకీ పడ్డావు ఎగ్గొట్టేద్దామని చూస్తున్నావు అక్కడ. వాడు ఎవడుస్తున్నావు, నువ్వు ఊరుకోవమ్మా, నేను చెప్తున్నాను కదా, నువ్వు పాటై అన్నాడు. పాచికలు ఆడాడు, వెళ్ళలేదు. ఎందుకని? ఈయనకి ప్రార్థన చేస్తున్నాడు కానీ అహంకారం పోలా. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్. అనేకపం అంటే ఏనుగు, అనేకపం అంటే ఏనుగు. నానా అనేకపాలు అంటే అనేక రకాల ఏనుగులు. అనేకపం అంటే ఏనుగు ఎందుకని? మనం నీళ్లు తాగితే నోటితోనే తాగుతాం. ఏనుగు తొండంతో తాగుతుంది, నోటితో తాగుతుంది. అనేకేప్యక పాతి జలం ఇది అనేకప అంటారు. అంటే దాని ద్వీపము అని కూడా అంటారు. ద్విభిహి పాతి ఇది రెండింటితో, నోటితో తాగుతుంది, తొండంతో కూడా తాగుతుంది. సరే, మనలోనూ కొందరు ఉంటారు నోటితో తాగుతుంటే ముక్కులోకి వెళ్ళిపోతే గొడవలే. వాడు ఏనుగు కిందే లెక్క. తాగడం చేత కాకపోతే నోట్లో నీళ్లు ముక్కులోకి వెళ్ళిపోతాయి. పొలవారింది అంటారు అక్కడ. అందుకని అనేకపు అంటారు అంటే ఏనుగు. నానానేక పయూధములు వనములోనన్ను పెద్ద కాలంబు సన్మానింపను. అనేక రకాల ఏనుగులన్నీ నన్ను సేవిస్తూ ఉండగా సుఖంగా అరణ్యంలో ఉండకుండా ఇక్కడికి ఎవడు రమ్మనండి? నేను ఇక్కడ మార్నింగ్ వాక్కనో ఈవినింగ్ టాక్కనో వచ్చావు, వచ్చిన వాడికి చచ్చావు తిన్నగా ఉండగా. ఈ గోల ఏంటండి? మనిషి దిగిపోయినా సరే, దిగజారిపోయినా సరే, ఆస్తులన్నీ ఆరిపోయినా సరే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు దీన్ని. మనలో చాలామంది ఏదో గొప్పలు చెబుతూ ఉంటాడు. ఇక్కడ నీకు బోల్డ్ అప్పులు ఉన్నాడు కదంట. అప్పు పెద్ద విషయం కాదండి అవన్నీ. మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. ఏం లేదు, మన్నాడు కంపెనీ తిప్పేస్తున్నాడు అమ్మ వీడు, అనుమానం లేదు. పైగా పాత ఆస్తులను తెలుసు. ఇప్పుడు అంటేనండి కొంచెం ఇలా ఉన్నాం కానీ కోనసీమలో ఒకప్పుడు మాకు 50 ఎకరాలు ఉండేది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎందుకు ఆ గొడవ? ఎందుకంటే కోనసీమలో 1 కోటి రూపాయలు ఉంది, ఎకరం 2 కోట్లు ఉంది. అందుకని 50 అంటే 100 కోట్ల ఆస్తిని చెబుతున్నాడు. ఇప్పుడు కోనసీమలో లేవు, ఇక్కడ వారసీమలో ఉన్నారు. ఇక్కడ నీకు ఎందుకు గొడవ? పాత గొప్పలు చెప్పుకుని బతకడం ఉందే. ఏనుగు కూడా అన్నీ కోల్పోయాక ఇక్కడ ఏముంటుంది? అనేక రకాల ఏనుగులు, ఆడ ఏనుగులు, మగ ఏనుగులన్నీ నన్ను మహారాజులా సేవిస్తూ ఉండగా సుఖంగా అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చి? ఎవరు రమ్మన్నారంటే? నువ్వే వచ్చావు కదా, అంతా చెడగొట్టుకున్నది నువ్వే కదా. చెరువంతా మనిషి రాజసాహంకారం అంటారు దీన్ని. నేను రాజుని, నాకు భటులు ఉండేవారు, మంత్రులు ఉండేవారు, అంత మహావైభవాన్ని వదులుకుని ఇక్కడికి ఎందుకు వచ్చాను? గతాన్ని తలుచుకుని బాధపడ్డం ఉందే, ఇదే రాజసాహంకారం. రెండో అహంకారం అండి, 10 లక్ష కోటి కరిణీనాథుండనై ఉండి 10 లక్షల ఆడ ఏనుగులకి భర్తనై ఉండి. నీ భార్యను కూడా ఒకటి అడిగాడు, ఆధార్ కార్డు ఇదేమన్నా? నీకు ఎంతమంది పేడాలు ఉంటాయి, ఎవరికి కావాలి? తొండ మీద చెడుతున్నావు ఇక్కడ. ఒక్క భార్య కూడా వచ్చి రక్షించలేదే, రక్షించే స్థితిలో లేదు. వీడికంటే ఎక్కువ అవి ఏడుస్తున్నాయి అక్కడ. 10 లక్షల భార్యలు ఉన్నారు. నీ సత్తా అంతా ఇక్కడ చూపించాలేట. ఇక్కడ నువ్వు చెబుతున్నావు ఇక్కడ 10 లక్షల భార్యలని. ఈ కామవాంఛతో భార్యలని గురించి బాధపడ్డం ఉందే,
అది తామసాహంకారం, తమో గుణం. కామవాంఛ, నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇవన్నీ తమో గుణం కిందకు వస్తాయి. పోటీపడ్డాలు, పంతాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ రజోగుణం కిందకు వస్తాయి. అంటే దీనిలో రాజసాహంకారం పోలా. నాకు 10 లక్షల మంది భార్యలు ఉండాలని చెప్పుకునే తామసాహంకారం పోలా. పోనీ సాత్విక అహంకారం మనలో చాలామందికి తమో గుణం ఉండకపోవచ్చు, రాజసాహంకారం కూడా ఉండదు. కానీ సాత్విక అహంకారం లేనివాడు ఉండడం చాలా కష్టమండి. ఉంటే వాడికి నమస్కారం. ఆ సాత్విక అహంకారం ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ. మద్దానం పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండక. ఏనుక్కి ఇప్పుడు ఒంటి మీద 9 చోట్ల దాన జలం ఊరుతూ ఉంటుంది. దానం అంటే అది జలం కాదు, నీరులాగే స్రవిస్తుంది, కానీ తేనె రంగులో ఉంటుంది, తేనె రుచితో ఉంటుంది, తేనె సుగంధం ఉంటుంది, కానీ తేనె కాదు. అయినా తుమ్మెదలు వాళ్తూ ఉంటాయి. అదో పెద్ద ఇబ్బంది దానికి. ఏనుగు చెవులు అస్తమాను ఇలా 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 ఎందుకంటుందంటే ఒంటి మీద వాళ్ళని ఏగలను తోలుకోవడానికి. అంతకంటే భగవంతుడు దానికి పెద్ద చెవులు ఇచ్చాడు. మనకు అంత పెద్ద చెవులు ఎందుకు ఇవ్వలేదు అంటే మన మీద వాలే ఈగల కంటే మనం ఈగల్లా వాలి వెళ్ళేవే ఎక్కువ. అందుకని మనకి తోలుకునే పని లేదు. అందుకని దానికి పెద్ద చెవులు ఇచ్చాడు ఇక్కడ. అందుకని ఈ మదజలం అక్కడ దానికి ఈ తొండంలోంచి, కుంభస్థలం నుంచి, దాని నాభిస్థానం నుంచి 9 రకాల ప్రదేశాల నుంచి ఎప్పుడూ మదం స్రవిస్తుంది. ఏనుగుల వ్యాపారం చేసేవాళ్ళు, ఏనుగులు నమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఈ మదజలం ఉందా లేదా చూస్తారు, ముట్టుకుని చూస్తారు. అది ముసలి ఏనుగైతే మదజలం చారలు కనపడుతూ ఉంటాయి. మంచి వయస్సులో ఉన్న ఏనుగైతే ఖచ్చితంగా ఆ మదజలం స్రవిస్తుంది. వయస్సులో ఉండమంటే ఏనుక్కి లెక్క ఏమిటో తెలుసా? 60 వర్ష అంటారు. 60 ఏళ్ళు వస్తే ఏనుక్కి యుక్త వయస్సు వచ్చినప్పుడు లెక్క. అది పెళ్లి చూపులు అప్పుడు చూస్తారు. ఏనుక్కి 60 ఏళ్ళు వస్తే మంచి యుక్త వయస్సు, పెళ్లి చూపులు చూడాలి అబ్బాయి అంటారు. ఏనుగు వ్యాపారం చేసేవాళ్ళు 60 ఏళ్ల ఏనుగుని కొంటారు. అందుకని ఆ మదజలం ఉందే, ఆ మదజలం ఎంత ఉందిట, దాని మదం స్రవించడం ఖాయమే. కింద కొంచెం మడుగు కట్టచ్చు, కొద్దిగా నీళ్లు పడవచ్చు. కానీ ఎంత పడిందంటే ఆ అడవిలో ఉండే మంచి గంధపు చెట్లన్నీ ఈయన శరీరం నుంచి కారిన మదజలం వల్లే అంత ఎత్తు పెరిగాడు. ఇదంతా మొత్తం డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏం కాదు. నీ మదం ఎంత, అది కారేదెంత, అది మడుగ్గట్టేదెంత, అడవిలో ఉన్న చందనపు చెట్లన్నీ, అందులో ఎర్ర చందనం చెట్లు వీరప్పను పట్టుకుపోగా మిగిలినవన్నీ. ఈ చందనం చెట్లకి నువ్వు నీళ్లు పోస్తే పెరిగేదంతా ఇంత చెప్పుకోవాలా? దాన జలం అని ఎందుకు వాడాడు పోతన గారంటే మనం కూడా అంతే దాన ధర్మాలు చేసి చెప్పుకుంటూ ఉంటాం బాగా. వాడి ఉద్యోగం ఇప్పించింది నేనే, వాళ్ళ అమ్మాయికి ఎంతకీ పెళ్లి కాకపోతే అన్నీ చేసింది నేనే. ఈ నేనే అన్నామంటే అదంతా శ్రీముద్రమారమణ గోవిందో హరి. చేసిన పాపం చెబితే పోతుందంటారు, పొరపాటు. చేసిన పుణ్యం కూడా అంతేనండి, ఏది చెబితే అది పోతుంది. అందుకే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. పాపాలు మనం చెప్పం, పుణ్యాలన్నీ చెబుతాం. ఈ దాన జలం వల్ల మంచి గంధపు చెట్లు పెరిగాయండో అతిశయోక్తే కదా. అంత దానం ఎవరికైనా దాన జలం ఉంటుందా? అలాగే మనం చేసేది 100 రూపాయలు దానం. వేదిక మీద మన పేరు చెప్పడానికి 100 సార్లు చెప్తాం. వాడు చెప్పు చెప్పు చెప్పు, నేను ఉండగా, మా ఆవిడ ఉండగా చెప్పు నా పేరు. ఆవిడ వినాలి, ఈయన చాలా గొప్పవాడు. ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వెళ్ళిపోయాక చెప్తాను, ఉండగా చెప్పద్దా అంటే. అలాగే ఉంటాయి మన దానం. ఒకడు ఫ్యాన్ దానం ఇచ్చాడు, ఇటువంటి మందిరంలో ఫ్యాన్లు దానం ఇచ్చారు, రెక్కల మీద పేరు రాశారు. తర్వాత వచ్చి కూర్చున్నాడు, ఫ్యాన్ తిరుగుతుంటే చూశాడు. కానీ తర్వాత అన్నట్టు ఈ ఫ్యాన్లు ఆన్ చేయకండి అన్న. అదేమిటయ్యా అంటే, ఆన్ చేస్తే తిరుగుతుంది కదా, నా పేరు కనపట్ల, అందుకని ఆన్ చేయ. మరి ఇప్పుడు నువ్వు ఫ్యాన్ ఇచ్చింది ఎందుకు? అలాగే ఉండాలి, అలా ఉంటే కనపడుతుంది. కనపడడానిక, రెక్కలు తిరగడానికా? కొందరు చేసే దానాలు ఎలాగే నిజంగా ప్రజలు బాగుపడాలని చేయరండి, వాళ్ళ కీర్తి రావాలని చేస్తారు. ఇదే సాత్విక అహంకారం. ఈ 3 అహంకారాలు ఉండగా భగవంతుడు కనపడ్డు. సత్వరజస్తమో గుణాలకు అతీతంగా మనం ఆలోచించగలిగితేనే భగవద్ దర్శనం. అందుకే విష్ణుమూర్తి ఈ పద్యం అయ్యాక లక్ష్మీదేవి అయిన పాపం వాడు ఏదో ఏడుస్తున్నాడు. నువ్వు ఉందుకో, ఇంకో ఆట వాడి సంగతి నీకు తెలియదు. మనకు బోల్డ్ పని ఉంది. ఇంకా రేపు పొద్దున్న 6:30కి వద్దాం, రేపు సాయంత్రం 6ంటికి శంకర మఠానికి వద్దాం, అంతవరకు పని లేదు. ఇంక అంచేది విష్ణుమూర్తి తన రాకనే 24 గంటలు కాదు, 22 గంటలు. మళ్ళీ రేపు 6ంటికి కలుస్తాం కదా, వాయిదా వేసుకున్నాడు ఖచ్చితంగా. అందుకని మనం రేపు ఖచ్చితంగా 22 గంటల తర్వాత రేపు సాయంత్రం 6 గంటల